Strange. Yes, ma'am. I really think something is wrong with him. What do you think? ఈ సృష్టి మొత్తం ఎంత మిస్టీరియసో ఒక మనిషి మైండ్ కూడా అంతే మిస్టీరియస్. అందులో ఎన్ని కోట్ల రహస్యాలు దాగున్నాయో ఎవ్వరికీ తెలియదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్. మరి వాసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? వీ కెన్ ట్రై క్లినికల్ హిప్నోసిస్ ఆన్ హిమ్. హిప్నాసిస్? యా, హిప్నోథెరపీలో ఆ బ్లాక్అవుట్స్ టైంలో వాసు మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఓకే మ్యామ్. అండ్ వన్ ఫైనల్ రిక్వెస్ట్. అసలే ఇది సెన్సిటివ్ కేస్, సో మీరు చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. షూర్. Our print sales have declined by 23%. Excuse us. Yeah. వాడికి బెయిల్ వచ్చింది. లై డిటెక్షన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. కాకు Shamir Golpo. హే కాకు, సిట్. హాయ్ వాసు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు బ్లాక్అవుట్స్ వచ్చిన డేట్స్ నా నోట్స్లో ఉన్నాయి. వాసు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. Just relax. Take a deep breath in. Inhale and exhale all your worries out. Follow my voice and look at the monitor. E-book, నీ లైఫ్. ఇవాళ డేట్ ఎంతో తెలుసా? August 17th. నిన్ను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేసిన రోజు గుర్తుందా? Last Thursday. నీ మూవీ ఏ రోజు రిలీజ్ అయింది? July 7th. వాసు, వాసు, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. నువ్వు నీ స్క్రిప్ట్ ఏ రోజు ఫినిష్ చేసావు గుర్తుందా? October 19th. ఈ రోజు ఏం జరిగింది వాసు? రేపు మార్నింగ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఎంత ట్రై చేసినా నా క్లైమాక్స్ రావట్లేదు. బాగా హెడేక్ ఉంది. ఏదో తిప్పుతున్నట్టు వాళ్ళంతా బరువు ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. తర్వాత కమాన్ వాసు, ట్రై హార్డర్. గుర్తు తెచ్చుకో. తర్వాత ఏం జరిగింది? ఏం చేసావు? ట్రై హార్డ్ వాసు, యూ కెన్ డూ ఇట్.
రోజీ 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 ఎవరు? నీకేమవుతుంది? అమోర్ స్త్రీ, వాసు, నా భార్య. రోజీ నీకు ఈ బెంగాలీ బుక్స్ ఇచ్చిందా? అప్పటిగా పుస్తకాలు ఇంకా పబ్లిష్ అవ్వలేదు. అప్పటికే అంటే ఇది ఏ సంవత్సరం? 1969. నీ పేరేంటి? శ్యామ్ సింగ్ రాయ్. जल्द आओ ना दीदी जल्द आओ ना కీజాలు ఇలా ఎండలో కూర్చొని అందరు నీళ్ళు అడిగే బదులు నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు కదా. మేము బావిని అంట రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి, లేదా నీలో ధైర్యం రావాలి. ఆడు పంచముడు, ఆడెలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతి వాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. వాడు తక్కువ కులమాడు. అయితే దాహం తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండిని నీ పిల్లలు తింటున్నారు. వాడు అంటరాని వాడు. అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? ఆపేచ్చుగా! నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుందే తప్ప హింసించే కులం ఉండదు. ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి. ఇది ఋగ్వేదం కాదు, స్వాతంత్ర భారతం. ఓహో, దిగొచ్చాడు అంబేద్కర్. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో, కొని చదువుతాం.
రేయ్ నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం. పొద్దు బాబు, నాకు నీళ్ళొద్దు ఏమొద్దు, మేము పోతాం. ఇప్పుడు ఈ బావి కూడా అంటరానిది, వాడికే సొంతం. దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి, కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి. వాడి గుడిసె జోలికెళ్ళావో నీళ్ళెక్కడుందో ఈ శ్యామ్ సింగరాయ్కి బాగా తెలుసు. ఖబర్దార్. बंधु हमारे साथ आ जाओ. ఒక తోట ఒక్కడికే పనిచేస్తుంది, ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది. আকাশ ঘিরে মেঘ করেছে, সূর্য গেছে পাটে, কুকু গেছে জল আনতে পদ্মা দিঘির ঘাটে। পদ্ম দিঘির ঘাটে, পদ্ম দিঘির ఘాటే. చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు, ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత. మళ్ళీ ఏం చేసావు శ్యామ్? మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. మనం ఏం చేసాం? ఏరా, ఇవాళ దాదాబాయ్ ఖరగ్పూర్ నుంచి వస్తున్నారు, జాగ్రత్త. ఆయన ఏమన్నా నోరు మూసుకునుండు, ఎదురు చెప్పొద్దు. ప్రసాదం తీసుకో. పండగ రోజు గొడవ పడకండి. దేని గురించంట? ఈరోజు జరిగిన దాని గురించా, లేక నిన్నటి గొడవ? మొన్నటిదా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్? మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పడేస్తావా? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు మనల్ని కూడా ఊరి నుంచి వెళ్ళేస్తారా? నీకు ఆ కష్టం అవసరం లేదన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి, ఇల్లైతే ఏంటి, నేను ఉండలేను. ఓ, నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు. నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావంటగా. ఆ దారే తీసుకోవాలనుకుంటే ఇక్కడికి అడవులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకోవడం నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకోవడం నా స్వార్థం. కోప్పడకురా, కొట్టింది అన్నయ్యగా.